మనం ఇప్పుడు 2030వ సంవత్సరంలో ఉన్నాం. ఒకప్పుడు మనం కలలు గన్న భవిష్యత్తు ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తోంది. మన భాగ్యనగరం హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఒక సాఫ్ట్‌వేర్ నగరం కాదు. ఇది ప్రపంచానికే ఏఐ నాలెడ్జ్ హబ్. మన చార్మినార్ చుట్టూ ఇప్పుడు డిజిటల్ విప్లవం కనిపిస్తోంది. అటు విశాఖపట్నం పోర్ట్‌లో మనుషుల ప్రమేయం లేకుండానే ఏఐ రోబోలు ఓడలను నడిపిస్తున్నాయి. ఇక మన ఊర్లో ట్రాఫిక్ కష్టాలు మాయమైపోయి గాలిలో ప్రయాణించే హైపర్ లూప్ పాడ్స్ వచ్చేశాయి. మన రైతులు కూడా పొలంలోకి దిగాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్ మరియు డ్రోన్ల సహాయంతో అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. అమరావతి మరియు విజయవాడ నగరాలు కృష్ణానది తీరాన ఒక సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. గాలిలో ఎగిరే కార్లు మరియు డ్రోన్ టాక్సీలు ఇక కల కాదు, అవి మన కళ్ళ ముందే తిరుగుతున్నాయి. మన స్కూళ్లలో పిల్లలు ఇప్పుడు పాత పుస్తకాలు పక్కన పెట్టి 3D హోలోగ్రామ్స్ ద్వారా వింత ప్రపంచాలను చూసి నేర్చుకుంటున్నారు. మన టీ హబ్లో పుడుతున్న సరికొత్త ఆలోచనలే రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ఇది మన తెలుగు రాష్ట్రాల పవర్. మనం భవిష్యత్తులోకి అడుగు పెట్టడం లేదు, ఆ భవిష్యత్తును మనమే నిర్మిస్తున్నాం. మరి ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.